ఎదుటివారి లోపాలను ఎంచకు. ఎవరి లోపాలనైనా ఎంచడానికి నీవు ఎవరు? నీకు చేతనైతే మార్చడానికి ప్రయత్నించు. చేత కాకపోతే చెయ్యెత్తి నన్ను వేడు వారిని మార్చమని. వారిని గురించి వీరిని గురించి ఎంచడం మొదలు పెడతావు. అదే నేను నీ గురించి ఎంచడం మొదలు పెడితే ఈ భూమి మీద నీ మనుగడ సాగదని మరువకు. నిన్ను నువ్వు సంస్కరించుకో. చేతనైతే నీ తోటవారిని సంస్కరించుటకు ప్రాకులాడు. నీ ఉత్తమ గతికి ఇదే సరైన మార్గం. ఆలోచనలు, ఆచరణలు, ఉద్దేశం. నీలో ఎన్నో ఆలోచనలు కలుగవచ్చు. అవి మంచివి కానీ చెడువు కానీ అయ్యి ఉండవచ్చు. అవి నేను చూడను. కానీ నీకు కలిగిన ఆలోచనల నుండి నీవు చేయు ఆచరణ మాత్రమే చూసేది. నీవు చేసిన ఆచరణ యొక్క అంతర్గత ఉద్దేశాన్ని చూస్తాను. ఉదాహరణ, నీలో కలిగిన ఆలోచన నుండి ఒక ఆచరణను చేసేది. నీవు చేసిన ఆ ఆచరణను చూసేది. ఆ ఆచరణ వెనుక కలుగు ఉద్దేశములు 3 రకములుగా ఉన్నాయి. 1. పేరు ప్రఖ్యాతులు గురించి చేసి ఉండవచ్చు. 2. ఏదైనా ప్రతిఫలమును ఆశించి చేసి ఉండవచ్చు. 3. నిజముగా నిస్వార్థముతో ఏ ప్రతిఫలమును ఆశించకుండా ప్రేమతో చేసి ఉండవచ్చు. ఇలా 3 రకాల ఉద్దేశములు కలిగి ఉన్నాయి. వీటిలో ఏ ఉద్దేశపూర్వకముగా చేశావో అనేది మాత్రమే నేను చూసాను. దానిని బట్టే నీకు రాబో విధిని ఏర్పరచదు. నీవు చేయు ఆచరణ యందు సత్యము, ప్రేమ ఉండి నిస్వార్థముగా నిష్కామ కర్మ ఉద్దేశముతో కలిగిన వారిని నా అంతర్గత భావకులుగా మార్చుకొనెదను.